వెల్కమ్ టు పీవీ ఇండియన్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో రిచ్ ప్రోటీన్ పెసరెట్ చేసుకుందాం అండి. చాలా బాగుంటుంది. పిల్లలకి పిజ్జా బర్గర్ల కన్నా ఇది మంచి హెల్దీ కదా. ఇది ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. అయితే ఈ పెసరెట్టు నాటు పెసలు అండి. నాటు పెసలతో వేసుకుంటేనే చాలా బాగుంటుంది. నాటు పెసలు కొంచెం డార్క్ కలర్లో ఉంటాయండి. లైట్ కలర్లో ఉండేవి హైబ్రిడ్ పెసలు. అయితే నేను పావు గ్లాస్తో 2 గ్లాసులు తీసుకున్నాను. ఇవి 24 hours నానబెట్టాలి. ఒక గుప్పిడి బియ్యం వేసుకుంటే దోశ క్రిస్పీగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. ఇలా కడిగేసి నానబెట్టుకుని 24 గంటల తర్వాత నైట్ నానబెట్టుకుంటే మనకి మార్నింగ్కి టిఫిన్కి రెడీ అయిపోతుంది. ఉదయం నానబెట్టుకుంటే సాయంత్రానికి టిఫిన్ వేసుకోవడానికి మనకి రెడీగా ఉంటుంది. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండర్లో ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసి అల్లం దంచి వేసుకుంటే మనకి నలిగేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ముక్కలు వేస్తే నలగడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది కదా, అందుకని అల్లాన్ని దంచి వేసుకోండి. పెసలు కూడా వేసిన తర్వాత ఇలా రుబ్బుకోవాలండి. ఇప్పుడు రోట్లో రుబ్బితే ఎలా ఉంటుందో అలా రుబ్బుకుంటే కొంచెం టైట్గా రుబ్బుకోవాలి, గట్టిగా. ఇలా రుబ్బిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. జీలకర్ర ఇవన్నీ మనం పెసరట్టు వేసేటప్పుడు వేసుకుందాం. అల్లం ఒక్కటే వేస్తేనే బాగుంటుంది. బాగా కలిసేలా కలుపుకొని దోశ పెనం మీద బటర్ కానీ ఆయిల్ కానీ వేయాలి. బటర్ అయితే కొంచెం కమ్మగా ఉంటుంది, పిల్లలకు కూడా మంచిది కదా. ఇప్పుడు పెసరట్టు బ్యాటర్ వేసుకొని చిన్న చిన్న పెసరట్లు, చిట్టి పెసరట్టు అన్న వేసుకోవచ్చు, లేదా దోశలాగా కొంచెం పెద్దదిగా అన్న వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర, పచ్చి కారం ఇవన్నీ వేసుకొని చీజ్ కూడా వేసుకుంటే పిల్లలకి చాలా ఇష్టపడతారు. చాలా కమ్మగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. హై ప్రోటీన్ కాబట్టి ఎక్కువగా మనకి పిల్లలకి ఆకలి అనేది వేయదు. ఎవరికైనా సరే పెసరట్టు తింటే ఎక్కువగా ఆకలి అనిపించదు కదా. 1-2 తింటే మనకి సరిపోతుంది. మొత్తం అన్నీ వేసుకోవచ్చు. వెజిటేబుల్స్, క్యారెట్ ఇవన్నీ వేసుకోవచ్చండి. కూరగాయలు కూడా పిల్లలకి అన్నీ పెట్టేవాళ్ళం అవుతాం కదా. ఇలా చేయడం వల్ల పిల్లలు కూడా కూరగాయలు ముక్కలు బయటకు తీయకుండా ఉంటారు. కొత్తిమీర, కారం, చీజ్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. పెసరట్టు వేసేటప్పుడు మూత పెట్టి ఉడికించడం వల్ల తొందరగా ఉడుకుతుంది. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ పెసరట్టు, జొన్న దోశ ఇలాంటివి, రాగులు, మిల్లెట్స్ ఇలాంటివి ఏమి తిన్నా తొందరగా ఆకలి అనేది అనిపించదు. పిల్లలు ఇష్టంగా తినాలంటే కొంచెం వెరైటీగా చేయాలి కదా. ఇలా చీజ్ వేసి చేస్తే చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. పిల్లలకి ఇష్టమయ్యేలా చిన్న చిన్న పెసరట్లు వేయచ్చు. ఇలా పెద్దగా కూడా పెసరట్టు వేసుకుంటే ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి హెల్దీగా ఉంటుంది. ఎక్కువగా ఆకలి అనేది అనిపించదు. పిల్లలకి చాలా ఇష్టపడతారండి. ఇందులో వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. క్యారెట్ తురుముకుని వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేసుకోవచ్చు, ఇంకా కార్న్ కూడా వేసుకోవచ్చండి. చూసారు కదా, చాలా బాగుంటుంది, చాలా కమ్మగా. పిల్లలకి పిజ్జా బర్గర్ల కన్నా ఎక్కువగా ఇలాంటివి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. అల్లం పచ్చడితో తింటే చాలా బాగుంటుంది. ఉదయం బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, దోశ కన్నా పెసరట్టు చాలా మంచిదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.